హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను T2 JK ఫ్లిప్ ఫ్లాప్ కన్వర్షన్ డయాగ్రామ్ని లాజిక్ కెల్వై సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేయాలో, దాంతోపాటు ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ వాల్యూస్ని ఎలా వెరిఫై చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ లాజిక్ కెల్వై సాఫ్ట్వేర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసి మెయిన్ విండోని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ జూమ్ ఇన్ని వన్ టైం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి లేబుల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి తర్వాత ఇక్కడ ఈ విండోని లెఫ్ట్కి మూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ టైటిల్ నేమ్ని ఎంటర్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ అప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆర్ గేట్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ కౌంట్ యాస్టీజ్గా అలానే ఉంచేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అండ్ గేట్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ కౌంట్ యాస్టీజ్గా అలానే ఉంచేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసి అగైన్ అండ్ గేట్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఇన్పుట్ కౌంట్ యాస్టీజ్గా అలానే ఉంచేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ క్లాక్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిగ్నల్ డ్యూరేషన్ వచ్చి 500 మిల్లీ సెకండ్స్ సెలెక్ట్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నేము PRE ప్రీసెట్ అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి నేము CLR అని టైప్ చేసి అంటే క్లియర్ అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి J అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక టోగల్ స్విచ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి K అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైట్ బల్బ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి Q అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక లైట్ బల్బ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి నేమ్ వచ్చి QB అని టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ టోగల్ స్విచ్ నుంచి ప్రీసెట్ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఆర్ గేట్ అవుట్పుట్ నుంచి టీక్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ క్లాక్ నుంచి క్లాక్ ఇన్పుట్ అగైన్ ఈ టోగల్ స్విచ్ నుంచి క్లియర్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అండ్ గేట్ అవుట్పుట్ నుంచి ఆర్ గేట్ ఇన్పుట్ ఈ అండ్ గేట్ అవుట్పుట్ నుంచి ఈ ఆర్ గేట్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ టోగల్ స్విచ్ నుంచి అండ్ గేట్ ఇన్పుట్ ఈ టోగల్ స్విచ్ నుంచి ఈ అండ్ గేట్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ Q నుంచి ఈ లైట్ బల్బ్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ Q బార్ నుంచి ఈ లైట్ బల్బ్కి కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ అండ్ గేట్ ఇన్పుట్ నుంచి Q బార్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ వైర్ని ఇక్కడ ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. అగైన్ ఇదే వైర్ని ఇటు సైడ్ కూడా నేను ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ అండ్ గేట్ ఇన్పుట్ నుంచి Q కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ వైర్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. అగైన్ ఇదే వైర్ని ఇటు సైడు ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి లేబుల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో నేమ్ వచ్చి J అని టైప్ చేసి
ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ Ctrl+C Ctrl+V ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ KN టైప్ చేసి ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. అగైన్ ఈ లేబుల్ని ఇక్కడ సెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాంపోనెంట్స్కి లేబుల్స్ అనేటివి ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, ప్రీసెట్ =0, క్లియర్ =0 అప్లై చేస్తాను. Q = 1, Q బార్ = 1 జనరేట్ అయింది. సో ఇక్కడ మనకి ఇన్పుట్ని వేరీ చేసిన అవుట్పుట్ అనేది వేరీ అవ్వదు. సో కంప్లీట్గా అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. సో నెక్స్ట్ ప్రీసెట్ =0, క్లియర్ =1 అప్లై చేశాను. సో Q = 1, Q బార్ = 0 జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ మనం ఇన్పుట్ని వేరీ చేసిన అవుట్పుట్ అనేది వేరీ అవ్వదు. అగైన్ ఇక్కడ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. సో నెక్స్ట్ కేసు వచ్చి ప్రీసెట్ =1, క్లియర్ =0 అప్లై చేశాను. Q = 0, Q బార్ = 1 జనరేట్ అయింది. అగైన్ ఇక్కడ ఇన్పుట్ని వేరీ చేసిన అవుట్పుట్ అనేది వేరీ అవ్వదు. సో అగైన్ ఇక్కడ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. సో నెక్స్ట్ కేసు ప్రీసెట్ =1, క్లియర్ =1 అప్లై చేశాను. ఇక్కడ అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ J = 0, K = 1 అప్లై చేశాను. Q = 0, Q బార్ = 1 జనరేట్ అయింది. అంటే రీసెట్ కండిషన్ జనరేట్ అయింది. సో నెక్స్ట్ J = 0, K = 0 అప్లై చేశాను. కాబట్టి ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో అదే రిపీట్ అయింది. ప్రీవియస్గా మనం రీసెట్ చేసాం కాబట్టి ఆ రీసెట్ కండిషన్ జనరేట్ అయింది. సో నెక్స్ట్ J = 1, K = 0 అప్లై చేస్తాను. Q = 1, Q బార్ = 0 జనరేట్ అయింది. అంటే సెట్ కండిషన్ జనరేట్ అయింది. సో నెక్స్ట్ J = 0, K = 0 అప్లై చేస్తాను. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అదే ఇక్కడ రిపీట్ అయింది. అంటే ప్రీవియస్గా మనం సెట్ చేసాం కాబట్టి అదే కండిషన్ ఇక్కడ జనరేట్ అయింది. నెక్స్ట్ J = 1, K = 1 అప్లై చేశాను. ఇక్కడ టోగల్ కండిషన్ అనేది జనరేట్ అయింది. అంటే ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ కేసులో కంప్లీట్గా ఇక్కడ క్లాక్ వేరీ అయ్యే కొద్దీ ఇక్కడ అవుట్పుట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ డయాగ్రామ్ని సేవ్ చేయాలనుకుంటే అక్కడ ఫైల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డెస్క్టాప్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ సర్క్యూట్స్ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు ఫైల్ నేమ్ సెట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము డిజిటల్ సర్క్యూట్స్ని లాజిక్-LY సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను లాజిక్-LY సాఫ్ట్వేర్లో డిజైన్ చేసిన డిజిటల్ సర్క్యూట్స్ నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ, అదేవిధంగా డిజిటల్ డిజైన్ టెక్స్ట్ బుక్ సంబంధించిన సాఫ్ట్ కాపీ, ఈ 3 ఫైల్స్కి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్స్ని క్లిక్ చేసి ఈ 3 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.